సంబంధించిన ఏవైతే నేరుగా అకౌంట్లోకి వెళ్ళి, ఎందుకంటే చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది కదా, బటన్ నేను ఎన్నిసార్లు నొక్కాను, ఎన్ని లక్షల కోట్లని నేరుగా ఆ లబ్ధిదారులకు చేర్చాము, ఆ లబ్ధిదారులే రేపు మాకు పెయిడ్ స్టార్ క్యాంపెయినర్లు కూడా అవసరం లేదు, వీళ్ళే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళే మాకు స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పుకున్నారు. ఇక రెండోది ఏంటంటే ఈసారి పిఠాపురంకు సంబంధించింది పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించి అయితే కంప్లీట్గా ఈసారి నిజంగానే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి విజయం సాధిస్తే నిజంగా ఆయన సీఎం అయినంత గర్వంగా ఫీల్ అవుతారేమో, వాళ్ళకు సంబంధించి అభిమానులు కావచ్చు, లేదంటే కార్యకర్తలు కావచ్చు. అంటే ఇక్కడి నుంచి వెళ్ళి ఒక తారాగణము అటు జబర్దస్త్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న ఆర్టిస్టులు కావచ్చు, అమ్మో చిన్న ఆర్టిస్టులు అయితే మళ్ళీ కోపడతారేమో, ఎందుకంటే అక్కడ రోజానే ఏకి పారేసిన వైనం చూస్తున్నాం. అదే జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, లేదు అంటే రామ్ చరణ్ లాంటి బడా హీరోలు కావచ్చు. సో అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం, మరొక వైపు అల్లు అర్జున్ వెళ్ళేసి ఆయన వైసీపీకి ప్రచారం చేసిన ఇద్దరు అభిమానుల మధ్యలో కూడా అదొక లొల్లి కూడా జరుగుతుంది, అది వేరే విషయం అనుకోండి. సో పిఠాపురం వైపు అందరు చూపు ఉంది, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళ చూపంతా కూడా పిఠాపురం వైపు ఉందనే చెప్పాలి. గతంలో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారైనా గెలుస్తాడా లేదా అనేసి శాయశక్తుల తమ వ్యయ ప్రయాసాలు అన్నీ ఒడ్డి వంగా గీత పైన ఎలాగైనా విజయం సాధించాలి అనేసి ఇటు ఈసారి చిరంజీవి కూడా వీడియో చేసి పంపించడం, అంటే తను నేరుగా మరి ప్రచారంకి అయితే వెళ్ళలేదు కానీ సో చిరంజీవి సతీమణి సురేఖ కూడా వెళ్ళింది. సో తారాగణం అంతా ఆల్మోస్ట్ అదే చెప్పాను కదా, చిన్న చితక పెద్ద తారాగణం అంతా వెళ్ళి సో మొత్తానికి పిఠాపురంలో ఏ హోటల్ చూసినా, చిన్న హోటల్ చూసినా, పెద్ద హోటల్ చూసినా, ఇల్లు చూసినా ఎక్కడ కిక్కిసి లేకుండా ఇన్నాళ్ళు కూడా అవి ఫుల్ బిజీగా ఉండింది. సో మొత్తానికి అందరు కూడా మొన్న ఖాళీ చేసి వచ్చిర్రు. మరి ఇంతకీ అసలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తాడా లేదనేది కూడా చాలా ప్రపంచవ్యాప్తంగా తెలుగులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి కనుక పవన్ కళ్యాణ్ కనుక విజయం సాధిస్తే పెద్ద సీఎం కూడా లెక్కలోకి రాదు. అది టీడీపీ గెలుస్తుందా లేకపోతే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా అది కాదు. ఈసారి పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తాడా లేదా అనేది మాత్రం అందరి దృష్టి ఉంది. ఇక మరొక వైపు బాగా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అయిన కాన్స్టిట్యున్సీ ఏంది, హిందూపూర్ బాలకృష్ణ విషయంలో. అలాగే మంగళగిరిలో కూడా లోకేష్ విజయం సాధిస్తాడా లేదా. సో ఈ లెక్కన అంటే రిగ్గింగ్లు జరుగుతున్నాయనేసి ఇంకొకటి మెయిన్ అయింది ఏంటంటే బాగా చర్చలోకి వచ్చింది కడప పార్లమెంటు నియోజకవర్గంకి సంబంధించి అక్కడ షర్మిల పోటీ చేయడం. సో అక్కడ అంటే బెట్టింగ్లు కూడా ఓటింగ్ శాతమే కాదు, బెట్టింగ్